సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, సో ఈరోజు వీడియోలో మనం టెన్సెస్ కవర్ చేసుకుంటాం మనం. ఓకేనా? సో టెన్సెస్ది ఆల్రెడీ నేను పాస్ట్ టెన్స్ది కవర్ చేశాను. ఓకే, సో ఈరోజు మనం ప్రజెంట్ టెన్స్ గురించి చూద్దాం. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. ఇది టెన్సెస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, దీంట్లో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఉంటుంది. మళ్ళీ పాస్ట్లో 4, ప్రెజెంట్లో 4 అండ్ ఫ్యూచర్లో 4. సో ఈ మొత్తం 12 ఉన్నాయి. సో ఈ 12లో ఖచ్చితంగా మీకు 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తుంది. వన్ మోర్ థింగ్, మీకు ఈ సిలబస్లో ఇంకోటి ఇచ్చినారు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా. అది కూడా దీంట్లోనే కవర్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ 3 to 4 క్వశ్చన్స్ మీకు దీంట్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దయచేసి కంప్లీట్ వీడియో చూడండి. ఓకే, సో చాలామంది జస్ట్ కొద్దిగా చూసి స్కిప్ చేస్తున్నారు. డోంట్ డూ దట్ వన్. మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ వస్తుంది. సో కంప్లీట్ వీడియో చూడండి. ఫైన్. సో ఇప్పుడు స్టార్ట్ చేసాం చూడండి. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో 4 ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏమంటే, ఓకే కన్ఫ్యూజ్ కాకండి, నార్మల్గా ఏదైనా రిపీటెడ్ సెంటెన్స్ జరుగుతూ ఉంటాయి కదా, రొటీన్ రిపీటెడ్ అట్లవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి. ఓకే, నేను మళ్ళీ మీకు ఇట్లా ఓకే మీకు అర్థం కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థమైపోతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ మీకు అర్థమైపోతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏమంటే, ఇప్పుడు ప్రెజెంట్లో ఏదైనా జరుగుతూ ఉంటే అట్లవి అంతా ఓకే మనకి దీంట్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ రూల్ అప్లై చేయాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏమంటే, ప్రెజెంట్లో ఏదైనా అయిపోయి ఉంటుంది కదా, అప్పుడు మన ప్రెజెంట్లో ఏదైనా కంప్లీట్ అయిపోయి ఉంటుంది, అవి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏమంటే, ఓకే ప్రెజెంట్లో ఏదైనా చాలాసేపటి నుంచి ఇప్పుడు వరకు కూడా కంటిన్యూ అవుతానే ఉంది. సో చాలాసేపటి నుంచి ఇప్పుడు వరకు కూడా అవుతా ఉంది కదా, అట్లా వచ్చేసి మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తాయి. ఇప్పుడు చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పినాను కదా, ఏదైనా రొటీన్ రిపీటెడ్ సెంటెన్స్ దీంట్లో వస్తాయి. ఏవి అనేసి ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ దాని స్ట్రక్చర్ చూసుకుంటాం. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ S ఆర్ ES ప్లస్ ఆబ్జెక్ట్. ఇది S ఆర్ ES ఏమంటే, వెన్ ఎవర్ ద సబ్జెక్ట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏమంటే, హీ కానీ షీ కానీ, ఓకే షీ కానీ ఎవరిదైనా నేమ్, ఓకే అండ్ నేమ్ అంటే మీకు ఇక్కడ మనుషులే కాకుండా మనకి యానిమల్స్ కూడా వచ్చేస్తుంది, థింగ్స్ కూడా వచ్చేస్తుంది. మేనేజర్ కానీ నైబర్స్ కానీ వాళ్ళంతా థర్డ్ పర్సన్ కింద వస్తారు. సో ఆ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మీకు వర్బ్కి V1కి S or ES యాడ్ అవుతుంది. సో ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ప్రెజెంట్లో ఏదైనా జరుగుతూ ఉంటుంది కదా, ప్రెజెంట్లో ఏదైనా కంటిన్యూ జరుగుతూ ఉంది కదా, సో అప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. స్ట్రక్చర్ ఏమి, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ MR ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ని మనం వెన్ ఎవర్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. ఓకే, ఒకటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్, ఐకి ఆల్వేస్ యామ్ వస్తుంది, యామే వస్తుంది. ఓకే, ఐకి ఈజ్ రాదు, ఐకి ఆర్ రాదు. ఓకే, యామ్ వస్తుంది. సో ఐకి యామ్ తీసేయండి. ఓకేనా? ఇంకా రిమైనింగ్ ఏదైనా సింగులర్ ఉంటే సబ్జెక్ట్ ఈజ్ వస్తుంది, ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది. దే ఆర్, వి ఆర్, ఓకే హీ ఈజ్, షీ ఈజ్, ఓకే రవి ఈజ్, రాజు ఈజ్, అట్లా. ఓకే, సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్, ఐకి యామ్, అంతే. దెన్ V1కి ING అవుతుంది, దెన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, డైలీ రొటీన్ రిపీటెడ్ సెంటెన్స్ కదా, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. నా ద మెకానిక్ రిపేర్స్ ద బైక్. ఓకే, సో మెకానిక్ అనేవాడు వచ్చేసి ఆయన పని ఏమి, బండి రిపేర్ చేసేది కదా. సో రిపీటెడ్ రొటీన్ ఆయన పని అది నార్మల్గా. సో దానికి మనం ఇట్స్ ఎ రిపీటెడ్ సెంటెన్స్, అట్లవి అంతా దీంట్లో వస్తుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏదైనా రిపీట్ అయిన సెంటెన్స్. ఓకే, నా ద మెకానిక్ అనేది మనం చెప్తాం, వేరే వాళ్ళకి చెప్తాం ఏమనేసి, మెకానిక్ గురించి వేరే వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, బండి రిపేర్ చేస్తాననేసి. సో మెకానిక్ థర్డ్ పర్సన్ అవుతుంది. ఓకే, సో మెకానిక్ థర్డ్ పర్సన్ కదా, అందుకే మనం V1ని S or ES యాడ్ చేయాలి. సో రిపేర్కి ES రాదు, ఇక్కడ SA యాడ్ అవుతుంది, ద బైక్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇక్కడ మెకానిక్ దీని అర్థం ఏమి, ఓకే మెకానిక్ బండి రిపేర్ చేస్తున్నాడు అనేసి. నా మెకానిక్ బండి రిపేర్ చేస్తున్నా అంటే ప్రెజెంట్లో చేస్తాను అనేసి మనం చెప్తాం ఎవరికైనా, మెకానిక్ బండి రిపేర్ చేస్తున్నాను అనేసి. సో మెకానిక్ వచ్చేసి ఎంతమంది, ఓకే సింగులర్, అందుకే ఈజ్ వస్తుంది కదా. అండ్ రిపేరింగ్, ఓకే రిపేర్ ఏం చేస్తున్నాను, రిపేర్ ING యాడ్ చేస్తే రిపేరింగ్ మై బైక్. ఓకే, దెన్ ఐ ప్రిపేర్ ఫర్ మై టెట్ ఎగ్జామ్. సో నార్మల్గానే నేను ప్రతి టెట్కి నేను సపోజ్ ఇమాజిన్ నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను, ఇట్స్ అ రొటీన్. సో ఐ ప్రిపేర్ ఫర్ మై టెట్ ఎగ్జామ్ అంటే టెట్ ఎగ్జామ్ కోసం, DSC ఎగ్జామ్ కోసం నేను నార్మల్గా చదువుతూ ఉంటాను నేను నార్మల్గా. సో రిపీటెడ్, ఇప్పుడు నేను టెట్ పడితే నోటిఫికేషన్ పడితే నేను దానికి చదువుతాను. సో రిపీటెడ్ కదా. ఓకే, సో అందుకే ఐ ప్రిపేర్. దీనికి S or ES రాదు, ఎందుకంటే ఐ ఈజ్ ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్ కాదు. బై ద వే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ గురించి మీకు ఐడియా కావాలంటే ఆల్రెడీ నా వీడియో అప్లోడ్ చేశాను నేను, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ గురించి. సో అవి కావాలంటే చూసుకోండి పోయి. ఓకేనా, ఫైన్. సో ఐ ప్రిపేర్ ఫర్ మై టెట్ ఎగ్జామ్. నేను నార్మల్గా టెట్ DSC ఎగ్జామ్ పడితే నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను. రిపీటెడ్ చూడండి, దీంట్లో ఇప్పుడు జరుగుతూ ఉంటే ఓకే ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మై టెట్ ఎగ్జామ్ అంటే నేను టెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను.
ఓకే, సో ఐ యామ్, ఐకి ఈజ్ రాదు, ఐకి ఆర్ రాదు, ఐ యామ్ అంటే ప్రెజెంట్లో కదా ఇది. దెన్ దే అప్లై ఫర్ ద జాబ్. ఓకే, అంటే వాళ్ళు జాబ్ కోసం అప్లై చేశారు అంటే ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేస్తారు. రిపీటెడ్గా చూడండి. ఓకే, ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే దానికి వాళ్ళు అప్లై నార్మల్గా చేస్తారు. సో దీంట్లో వస్తుంది. సో ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు జాబ్ కోసం అప్లై చేస్తున్నారు. సో దే ఈజ్ రాదు, దే యామ్ రాదు. సో దే ఆర్ అప్లయింగ్ ఫర్ ద జాబ్. ఓకే, హెల్పింగ్ వర్బ్ చూసుకోండి. ఓకే, ఇదే మీకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇదే. సబ్జెక్ట్ ఎట్లా ఉంటే దానికి కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ మనం సెట్ చేసి సింగులర్ ఉంటే ఈజ్ రాయాలి, ప్లూరల్ ఉంటే ఆర్ రాయాలి, ఐ క్యామ్. ఓకే, సో అదే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది నో ప్రాబ్లం. సో దే ఆర్ అప్లయింగ్ ఫర్ ద జాబ్, వాళ్ళు జాబ్ కోసం అప్లై చేస్తున్నారు. ఇక్కడైతే నార్మల్గా చేస్తారు. ఓకే, దెన్ స్టూడెంట్స్ సబ్మిట్ దేర్ అసైన్మెంట్ ఇన్ ద కాలేజ్. కామనే కదా, స్టూడెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళు ప్లూరల్ ఇది, అందుకే ఎస్ రాదు ఇక్కడ. సో స్టూడెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళు అసైన్మెంట్ సబ్మిట్ చేస్తారు. కామన్ కదా, ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్. ఓకే, వాళ్ళ అసైన్మెంట్ సబ్మిట్ చేస్తారు. సో రిపీటెడ్ ఇది, నార్మల్గా ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ అసైన్మెంట్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు జరుగుతూ ఉంటుంది, అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అసైన్మెంట్ ఇప్పుడు చేస్తూ ఉంటారు సబ్మిట్, అందుకే స్టూడెంట్స్ ఆర్ సబ్మిటింగ్ దర్ అసైన్మెంట్ ఇన్ ద కాలేజ్ ఇట్లా వస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏమంటే ప్రెజెంట్లో ఏదైనా అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మీ మెకానిక్ దగ్గర పోయినారు, ఓకేనా, మెకానిక్ మీ ముందు వచ్చేసి కంప్లీట్ చేసేసినారు, అయిపోయింది. సో ద మెకానిక్ హ్యాస్ రిపేర్డ్ మై బైక్ అంటే ఆ మెకానిక్ చేసేస్తున్నాడు అనేసి, ఇప్పుడు మీ ముందర అయిపోయింది అనేసి. సో అంటే అయిపోయింది ఇది. సో కంప్లీటెడ్ హ్యాజ్ రాయాలా. ఓకే, ఇది బై ద వే హ్యాజ్ ఎప్పుడంటే థర్డ్ పర్సన్ సింగులర్కి హ్యాజ్ రావాలా, మిగతా అన్ని దానికి హ్యావ్ రావాలా. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ద మెకానిక్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ మై బైక్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏం చెప్పాను నేను, ఏదైనా చాలాసేపటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉంటే అప్పుడు దీంట్లో మనం మనం రాయాలి. సో దీంట్లో వస్తుంది ద మెకానిక్ హ్యాస్ బీన్ రిపేరింగ్ మై బైక్. దీని అర్థం మెకానిక్ నా బండి రిపేర్ చేస్తూనే ఉన్నాడు అనేసి. ఓకే, ద మెకానిక్ రిపేర్స్ బైక్ అంటే మెకానిక్ బండి రిపేర్ చేస్తాడు, ఆయన పని అది నార్మల్గా చేస్తూ ఉంటాడు. మెకానిక్ బండి రిపేర్ చేస్తున్నాడు, మెకానిక్ బండి రిపేర్ చేసేస్తున్నాడు, మెకానిక్ ఓకే రిపేర్ బండి చేస్తూనే ఉన్నాడు. డిఫరెన్స్ ఇస్ చూడండి ఫ్రెండ్స్, చాలాసేపటి నుంచి చేస్తూనే ఉన్నాడు అంటే దీంట్లో వస్తుంది. ఫైన్, ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ మై టెట్ ఎగ్జామ్. సో నేను ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిపోయాను. ఓకే, నేను చదువుకున్నాను, నాది ప్రిపరేషన్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. దీనికి ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ మై టెట్ ఎగ్జామినేషన్. నేను ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతానే ఉన్నాను. ఓకే, అవుతానే ఉన్నాను. ఓకే, అవుతున్నానంటే మళ్ళీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి. ఓకే, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మై టెట్ ఎగ్జామ్ అంటే నేను ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను, ఇది అవుతానే ఉన్నాను. డిఫరెన్స్ ఈజ్ దేర్. ఓకే, సో దే హ్యావ్ అప్లైడ్ ఫర్ ద జాబ్, వాళ్ళు జాబ్ కోసం అప్లై చేశారు. ఓకే, సో దే హ్యావ్ అంటే వాళ్ళు ఓకే జాబ్లో అప్లై చేసేసినారు, అయిపోయింది ఇది చేసినారు. ఓకే, సో అంటే ముందర ఇప్పుడు ఓకే జాబ్ కోసం అప్లై చేసినారు వాళ్ళు. దే హ్యావ్ బీన్ అప్లయింగ్ ఫర్ ద జాబ్ అంటే వాళ్ళు జాబ్ కోసం అప్లై చేస్తూనే ఉన్నారు అనేసి ఇప్పుడు దీంట్లో వస్తుంది. సో ఇక్కడ సో వీ హ్యావ్ సబ్మిటెడ్ అవర్ అసైన్మెంట్ ఇన్ ద కాలేజ్. ఓకే, మేము కాలేజ్లో మా అసైన్మెంట్ సబ్మిట్ చేసేసినాము. ఓకే, దీంట్లో వస్తుంది. దెన్ వీ హ్యావ్ బీన్ సబ్మిటింగ్ అవర్ అసైన్మెంట్ ఇన్ ద కాలేజ్ అంటే మేము కాలేజ్లో అసైన్మెంట్ సబ్మిట్ చేస్తూనే ఉన్నాము, దీంట్లో వస్తుంది. ఓకే, సో బై ద వే దీనికి మీకు కొద్దిగా డౌట్ వస్తుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే అయిపోయింది కదా, సింపుల్ పాస్ట్ టెన్స్ వెళ్ళిపోవచ్చు కదా, మరి దీంట్లో ఏమంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందర జస్ట్ కంప్లీట్ అయిపోతే అది దీంట్లో వస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే దీంట్లో ఎట్లా అంటే ప్రెజెంట్లో టెట్ ఎగ్జామ్ ఏమో జరగలేదు. ఓకే, టెట్ ఎగ్జామ్ ఇంకా టైం ఉంది, కానీ మన ప్రిపరేషన్ అయిపోయింది, మన తరపు నుంచి అయిపోయింది. సో దీంట్లో వస్తుంది. ఓకే, కానీ ఆపోజిట్ ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో 2 ways చూడాలి, మనది చూడాలి, ఆపోజిట్ది కూడా చూడాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సో ద మెకానిక్ హెస్ రిపేర్డ్ మై బైక్ అంటే మెకానిక్ది పని అయిపోయింది, కానీ నేను ఇంకా బండి తీసుకోలేదు. ఓకే, సో మెకానిక్ ఏమో అయిపోయింది, కానీ నేనేమో బండి తీసుకోలేదు, దీంట్లో వస్తుంది. సో టెట్ ఎగ్జామ్ జరగలేదు, కానీ నాదేమో అయిపోయింది. ఓకే, దీంట్లో వస్తుంది. దెన్ దే హ్యావ్ అప్లైడ్ ఫర్ ద జాబ్. ఓకే, జాబ్ అప్లై వీళ్ళేమో చేసేసినారు జాబ్కి అప్లై, ఇంకా అక్కడ నుంచి కాల్ లెటర్ ఇంకా రెస్పాన్స్ ఏం రాలేదు. సో దీంట్లో వస్తుంది. సో వీ హ్యావ్ సబ్మిటెడ్ అవర్ అసైన్మెంట్ ఇన్ ద కాలేజ్. సో కాలేజ్లో ఇంకా టైం ఉంది, ఈరోజే లాస్ట్ అంటే ఈరోజు ఇంకా తీసుకుంటున్నారు. సో కాలేజ్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఇంకా అది ప్రెజెంట్లో ఓపెన్ ఉంది, కానీ మాదేమో ఓకే సబ్మిట్ అయిపోయింది. ఓకే, అసైన్మెంట్. సో అట్లా తప్పుడు దీంట్లో వస్తుంది. ఎనీ ఫ్రెండ్స్ ఓకే, నాది స్పోకెన్ క్లాస్ సపరేట్, దాంట్లో నేను ఇది ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాది టెట్ది ఆన్లైన్ క్లాస్ కూడా జరుగుతూ ఉంది. ఓకే, సో ఇంకా నా స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు, నా డిఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అయినారు టెట్ క్లాస్కి. సో వాళ్ళకి కూడా ఇది రివిజన్ అయిపోతుంది. ఫైన్ ఎనీ ఫ్రెండ్స్. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. ఓకే, సో
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఇక్కడ వరకు చూసేదానికి చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లైక్ చేయండి. ఓకే, అండ్ కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి నాకు ఫ్యూచర్ టెన్స్ మీద ఉంటుంది. ఓకేనా, సో అది కూడా మీకు వెరీ సూన్ ఐఎమ్ గోన్ అప్లోడ్ దట్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మనకి సిలబస్లో అది కూడా ఉంది. ఓకే, ఇదే దీని రిలేటెడ్ అది. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ మీద ఫోకస్ చేయాలి మనం. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అది ఒకటి. సో మీరు టెన్సెస్ది చూడండి ఫ్రెండ్స్, టెన్సెస్ది. ఓకే, అది మీరు టెన్సెస్ వీడియోస్ కరెక్ట్గా చూసుకుంటే ఓకే ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ వర్బ్ అది కూడా కవర్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను సబ్జెక్ట్ వర్బ్ మీద. ఓకే, సో అది దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తే మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో చాలా థ్యాంక్స్ ఇక్కడ వరకు వాచింగ్ దేనికి. ఓకే, సో మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే, సో మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.